మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలల యాజమాన్యాలపై ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాల్గొన్నాయి. మైనర్లు డ్రైవింగ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చే డ్రైవర్లపైన స్కూల్ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని, పిల్లల భద్రతను గాలికి వదిలేయవద్దని హితవు పలికారు. ట్రాఫిక్ అట్లానే చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, చాలా రకరకాల క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీరు ఓన్లీ మనము సంవత్సరానికి నా స్కూల్ చూస్తాను, ఈ అకాడమిక్ ఇయర్ లేదంటే ఏదో రిజల్ట్ వస్తే నా స్కూల్ ఆ ర్యాంక్ వచ్చింది, ఈ స్కూల్ ర్యాంక్ వచ్చింది అనుకోవడానికి లేదు. ఐ థింక్ మనం కూడా ఒక మార్క్ KPIs పెట్టుకోవాలి. నా స్కూల్ పిల్లలు ఎవరు కూడా మోసపోలేదు, మా స్కూల్ పిల్లలు ఎవరు కూడా యాక్సిడెంట్స్లో నష్టం పోలేదు, అట్లానే మా స్కూల్ మంచి మనము డ్రగ్స్ కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ కావలేదని చెప్పి ఒక KPIs పెట్టుకుంటే అవుతుంది. కానీ ఏదో ఒక పెద్ద ర్యాంక్స్ వచ్చింది, నేను స్టేట్లో నేషనల్లో ర్యాంక్ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చిందని చెప్పడానికి లేదు. ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు. ఒక సేఫ్ స్కూల్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి సిటిజన్స్గా తయారవుతున్నారు లేదనే పైన మీరు ఆధారపడుతుంది. కానీ ఏదో క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఐ థింక్ యూ విల్ బి అటర్ ఫెయిల్యూర్. ఎందుకంటే చూస్తున్నాను చాలామంది ఈరోజు మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా మైనర్ డ్రైవింగ్ అయినా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళందరి పేరు మీ అందరు కూడా పంపిస్తాను. స్కూల్ యాజమాన్యం వాళ్ళపైన కూడా కఠినంగా వివరించాలి. మైనర్ డ్రైవింగ్ సహించము. అట్లానే పేరెంట్స్ కూడా మనము పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు కూడా ఇంకా చాలా కఠినంగా వ్యవస్థను